దేశంలో చర్చనీయాంశం. పత్రికలకి ప్రధాన శీర్షిక. ఎలక్ట్రానిక్ మీడియా ముఖ చిత్రంపై ప్రధానమైన వార్త. ఎవరి మందకృష్ణ? ఇవాళ కొత్తగా నేను పరిచయం చేయవలసిన అవసరం లేని వ్యక్తి. 30 సంవత్సరాలుగా ఈ తెలుగు నేలని ప్రభావితం చేస్తున్న వ్యక్తి. ఒక రకంగా దక్షిణ భారతదేశాన్ని ప్రభావితం చేస్తున్న వ్యక్తి. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఎగిసిపడిన కెరటములే భారతదేశ ముఖ చిత్రం మీద సామాజిక న్యాయం అనే సంతకం చేసిన వ్యక్తి మందకృష్ణ. వరంగల్ జిల్లా, అందరికీ తెలిసిన వరంగల్ జిల్లా ఓరుగల్లు. ఓరుగల్లు అనగానే విప్లవాలకు కిల్లా అంటారు, విప్లవాలకి నిలయము అంటారు. పోరన్నలకి పేరుగన్నది ఓరుగల్లు జిల్లా అని గద్దరన్న రాశాడు. ఈ పోరన్నలకి పేరుగన్నది ఓరుగల్లు జిల్లాలో సాధారణమైన మాదిగ కుటుంబంలో పుట్టిన వ్యక్తి మందకృష్ణ. మాదిగ కుటుంబంలో పుట్టి వివక్షని అనుభవించి, దోపిడీ అనుభవించి, అనేక సమస్యలను ఎదుర్కొని 3 పూటలు తిండి తినటమే కష్టమైన కుటుంబం నుంచి ఎదిగి వచ్చిన వ్యక్తి. మాదిగలంటే భూమి లేనివారు, మాదిగలంటే సంపద లేనివారు, మాదిగలంటే సామాజిక గౌరవం లేనివారు. అలాంటి కుటుంబంలో పుట్టిన మందకృష్ణ ఒక వెతుకులాట మొదలుపెట్టాడు. ఎందుకు వివక్ష ప్రదర్శిస్తున్నారు తన తోటి కులస్తులు, తన తోటి మనుషులు? తమల్ని ఎందుకు తక్కువ చూస్తున్నారు? నీళ్లు పైనుంచి ఎందుకు ఎత్తిపోస్తున్నారు? అన్నం ఎందుకు పైనుంచి వేస్తున్నారు? మనుషులు ఎందుకు తాకటం లేదు? ఒకరి ఒకరు కలుసుకోవటం లేదు? తమ కుటుంబంలో, తమ కులంలో ఉన్నటువంటి స్త్రీలని వేరే కులం వాళ్ళు హింసించడం, టీజింగ్ చేయటం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఈ ప్రశ్నలన్నీ బాల్యంలోనే వేసుకున్న వ్యక్తి మందకృష్ణ. ఆయన ఎప్పుడైతే ప్రశ్నను తన మనసులో నాటుకున్నాడో ఆ ప్రశ్నకు జవాబుల కోసం ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. సరిగ్గా ఇలాంటి సమయంలో ఒక 15-16 సంవత్సరాల వయసులో ప్రశ్నలన్నీ తన మెదడు నిండా తొలిసేస్తున్న సమయంలో తన చుట్టూ విప్లవోద్యమం నిర్మాణమవుతూ ఉన్నది, రూపుదిద్దుకుంటూ ఉన్నది. మామిడాల హరిభూషణ్ లాంటి వారు వరంగల్ పట్టణంలో, శాయంపేటలో, హంటర్ రోడ్లో, ఇట్లా వరంగల్ చుట్టూ ఒక 50 కిలోమీటర్లు వరంగల్ పట్టణం అంతా విప్లవోద్యమం రూపుదిద్దుకుంటున్న కాలం అది. పీపుల్స్ వార్ పార్టీ నిర్మాణం అవుతున్న కాలం అది. ఆ కాలంలో పీపుల్స్ వార్ పార్టీకి, నక్సలైట్లకి ప్రధానమైన అండ, ఆధారం మాదిగల ఇండ్లే. ఆ మాదిగల ఇండ్ల దగ్గరికి వచ్చిన పార్టీ నాయకులు, విప్లవోద్యమ నాయకులు వారి సమస్యల్ని విని దళితుల మీద, మాదిగల మీద ఎవరైతే దాడి చేస్తున్నారో ఆ దాడి చేస్తున్న వాళ్ళని ప్రతిఘటించే ఒక చైతన్యాన్ని విప్లవోద్యమం ఇచ్చింది. ఆ విప్లవోద్యమం ఇచ్చిన చైతన్యంతో మెల్లగా విప్లవోద్యమానికి దగ్గరయ్యాడు. మా విముక్తి ఎక్కడుంది అంటే, మాదిగల విముక్తి ఎక్కడ ఉందంటే అది విప్లవోద్యమం దగ్గర ఉంది అని అటువైపు అడుగులేశాడు మందకృష్ణ. ఆ అడుగులు ఆయనను ముందుకే నడిపించాయి. ఒక కార్యకర్తగా, ఆర్గనైజర్గా అట్లా ఎదుగుతూ ఉన్నప్పుడు వరంగల్ చుట్టూ ప్రభుత్వం తన డేగ కళ్ళని వ్యాపించినప్పుడు నిర్బంధానికి గురై, అరెస్ట్ అయి, జైలుకు వెళ్ళి మళ్ళీ విడుదలైన కాలం, ఆ విడుదలైన తర్వాత ఆయన దళిత ఉద్యమం వైపు తన అడుగులు వేశాడు. భారతదేశంలో దళిత ఉద్యమాలు నిర్మాణం చేసి ఈ సమాజంలో తమకు రావలసిన రాజ్యాంగపరమైన హక్కులను దక్కించుకోవడానికి ఒక ఉద్యమం నిర్మాణం చేయాలని ఇక్కడి నుంచి ఆయన ఒంగోలు ప్రాంతానికి వెళ్ళాడు. ఒంగోలు ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ చీమకుర్తిలో 2 మాల స్త్రీలని ఎగువ కులానికి సంబంధించిన వాళ్ళు, అగ్ర కులానికి సంబంధించిన వాళ్ళు రేప్ చేసి చంపేస్తే వారి హత్యకు వ్యతిరేకంగా గొంతెత్తి నినదించి పోరాటం చేసి అక్కడ ఆ దళిత పల్లెల్లో, ముఖ్యంగా ఆ హత్యకు గురైన వాళ్ళు మాల అమ్మాయిలు, ఆ మాల గూడెంలో నివసించి పోరాటాన్ని, యువతరాన్ని ఏకం చేసి నిర్మాణం చేసి ఉద్యమాన్ని నడిపాడు. ఆ కాలంలోనే కారంచేడు సంఘటన జరిగింది. కారంచేడు సంఘటన కొద్ది ముందు జరిగినప్పుడు ఆ సంఘటనలో ఒక కార్యకర్తగా దానికి వ్యతిరేకంగా మాదిగలు చంపబడితే ఆ సందర్భంలో వచ్చిన దళిత మహాసభ పోరాటంలో ఆయన ఒక కార్యకర్తగా భాగమయ్యాడు. అదేవిధంగా చుండూరు, గుంటూరు జిల్లా చుండూరు,
చుండూరులో మాలపల్లె మీద దాడి చేసి 8 మందిని చంపేస్తే ఆ హత్యాకాండకు వ్యతిరేకంగా పోరాటం నిర్మాణం చేశాడు. ఇట్లా ఎదుగుతున్నటువంటి క్రమంలో సమాజాన్ని అర్థం చేసుకుంటూ సామాజిక సమస్యల్ని పరిశీలిస్తూ వాటి పరిష్కారం కోసం పోరాటాలు నిర్మాణం చేస్తూ ముందుకొస్తున్న సందర్భంలో తాను పుట్టిన కులానికి సంబంధించిన అన్యాయం తన దృష్టిలోకి వచ్చింది, తన దృష్టికోణంలోకి వచ్చింది. ఆ అన్యాయాన్ని అర్థం చేసుకొని ఒక చిన్న కరపత్రం చేతికి దొరికితే హైదరాబాదులో 1994లో జరిగిన ఒక సభలో ప్రచురించిన కరపత్రం చేతికి దొరికితే ఆ కరపత్రాన్ని పట్టుకొని నేను పుట్టిన కులం ఇంత అన్యాయానికి గురవుతుందా, విద్య ఉద్యోగ రంగాల్లో ఎక్కువ జనాభా ఉండి కూడా సమానమైన వాటా దక్కటం లేదని అర్థం చేసుకొని 1994 జూలై 7వ తారీఖు నాడు దండోరా ఉద్యమాన్ని నిర్మాణం చేశాడు. మాదిగ దండోరా ఉద్యమం. ఈ మాదిగ దండోరా ఉద్యమాన్ని మొదలుపెట్టిన తర్వాత దేశవ్యాపితంగా ఈదుముడిలో ఒక చిన్న గ్రామంలో మాదిగపల్లెలో ఒక చర్చిలో మొదలైన ఈ ఉద్యమం దేశాన్ని ఒక్కసారి ఆకర్షించింది. 20 మంది నవయవ్వనంతో కూడిన యువకులతో ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. 20 ఏళ్ల వయసులో, 18 ఏళ్ల వయసులో, 22 ఏళ్ల వయసులో, 25 ఏళ్ల వయసులో, 30 ఏళ్ల వయసులో ఈ నవయవ్వనము తొణికిసలాడుతున్న యువతరాన్ని ఏకం చేసి మాదిగ దండోరా ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. ఈ మాదిగ దండోరా ఉద్యమం వచ్చినప్పుడు ఈ ప్రపంచమంతా, ఈ దేశమంతా, ఈ రాష్ట్రమంతా ఒక్కసారి కళ్ళు తెరిచి చూసింది, ఆశ్చర్యానికి గురైంది. ఏమిటి ఆశ్చర్యం? మనందరికీ తెలుసు, ఈ దేశంలో రెడ్డి కులంలో పుడితే రెడ్డి అని పేరులో ఉంటుంది, బ్రాహ్మణ కులంలో పుడితే శాస్త్రి, శర్మ, మూర్తి అని పేరులో ఉంటుంది. బీసీ కులాల్లో ఎవరైనా గౌడ కులంలో పుడితే గౌడు, యాదవ కులంలో పుడితే యాదవ. ఇట్లా ఆయా కులాలకి పుట్టిన సందర్భంలో, ఆ కులాల్లో పుట్టిన సందర్భంలో పేరుకు వెనుక ఒక తోక ఉండటం అనేది, ఆ కులం సంబంధించిన సూచిక పేరులో వ్యక్తం కావటం అనేది కొనసాగుతూ ఉండేది. కానీ మొట్టమొదటిసారి అణిచివేతకు, అంటరానితనానికి గురి అయిన మాదిగలు నేను మాదిగా అని చెప్పుకునే ఒక చైతన్యాన్ని ముందుకు తీసుకొచ్చాడు. అట్లా తన పేరు పక్కన మందకృష్ణ మాదిగా అని పేరు పెట్టుకొని ప్రకటించడమే ఈ తెలుగు నేల మీద ఒక ప్రభంజనం. అది జంజా మారుతం లాంటి ప్రభంజనం. ఆ పేరుతో వచ్చిన ఆయన ఎక్కడో ఊరికి దూరంగా ఉన్న మాదిగలు, డప్పు కొట్టుకునే మాదిగలు, చెప్పు కొట్టుకునే మాదిగలు, ఆకలితో అలమటించే మాదిగలు, లక్షలాది మంది మాదిగల్ని ఏకం చేసి 1996-97 నాటికి హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చాడు. ఈ హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చి 15% ఎస్సీ రిజర్వేషన్లో మా వాట మాకు కావాలి, మాదిగలు అత్యధిక జనాభా ఉన్నాం గనక జనాభా ప్రాతిపాదిక ప్రకారం రిజర్వేషన్లు వచ్చినప్పుడే, అందినప్పుడే, ఫలాలు దక్కినప్పుడే సామాజిక న్యాయం నెరవేరుతుంది అనే ఉద్యమాన్ని మొదలుపెట్టి ఆ ఉద్యమాన్ని ఈనాటి వరకు నడిపాడు. 30 ఏళ్ళు ఒక చిన్న డిమాండ్ను ఆధారం చేసుకొని నిలకడగా, ఎక్కడ వెనక తట్టు పట్టకుండా, ఎన్ని సమస్యలు వచ్చినా ఏటికి ఎదురు ఎదుకుంటూ, ఎంతమంది విమర్శించినా, ఎంత బాధకు గురైనా, కేసులు పెట్టినా, అరెస్టు చేసినా, జైల్లో పెట్టినా, స్వయంగా ముఖ్యమంత్రులే బెదిరించినా వేటికి లొంగకుండా, అదరకుండా, బెదరకుండా, ఎమ్మెల్సీ ఆశ చూపెట్టినా, రాజ్యసభ సీట్ ఇస్తామన్నా, ఎంపీ సీట్ ఇస్తామన్నా దేనికి ఆశపడకుండా నిటారుగా నిలబడి, వెన్నెముకతో నిలబడి ఈ మాదిగని 1 కోటి మంది మాదిగలు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 1 కోటి మంది మాదిగల్ని ఉద్యమంగా నడిపి మాదిగ దండోర వేసి పోరాటాన్ని ఇప్పటి వరకు తీసుకొచ్చాడు. అందుకే 2000 సంవత్సరంలో వర్గీకరణ జరిగింది, 2004 వరకు అమలైంది. తర్వాత సుప్రీంకోర్టు ఆనాటి కొద్దిమంది జడ్జీలు కలిసి ఆ చట్టాన్ని కొట్టేశారు. 2004 చట్టం కొట్టేస్తే మళ్ళీ 2024 వరకు అదే సుప్రీంకోర్టులో పోరాటం చేసి, కోర్టు లోపల కోర్టు బయట ప్రభుత్వంతో పోరాటం చేసి ఇవాళ సుప్రీంకోర్టే స్వయంగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేయటం న్యాయబద్ధమని తీర్పిచ్చే వరకు ఈ పోరాటాన్ని నడిపించారు. తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఎస్సీ రిజర్వేషన్ను సపోర్ట్ చేస్తూ, వర్గీకరిస్తూ అసెంబ్లీలో నిన్న బిల్లు పెట్టిన సందర్భం వరకు మందకృష్ణ ఒక చరిత్ర. తెలుగు నేల మీద దళితోద్యమాల చరిత్ర రాయవలసి వస్తే
మందకృష్ణకి ముందు ఒక చరిత్ర, మందకృష్ణ తర్వాత ఒక చరిత్ర అన్నంతగా ఒక గీటురాయిని ఆయన రూపొందించుకున్నాడు. కేవలం మందకృష్ణ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసమే పనిచేశాడా? లేదే. తెలుగు నేలలో ప్రతి ఒక్కరూ బిడ్డలను కనిపెంచిన తర్వాత ఆ బిడ్డలు ఆదరించకపోతే రోడ్డున పడ్డ వృద్ధుల కోసం పోరాటం చేశాడు. కడుపులో మోసి కనిపించిన బిడ్డలకి గుండె జబ్బొస్తే వైద్యం చేయించుకోలేని తల్లుల గుండె గోసను అర్థం చేసుకొని ఆ బిడ్డలకి ప్రభుత్వమే సహాయం చేసి గుండె జబ్బు చికిత్స చేసే ఒక పోరాటం చేసి చట్టాన్ని తీసుకొచ్చాడు. వితంతువులు, భర్తలు కోల్పోయిన వితంతువులు, ఏ ఆధారం లేని వితంతువులు, ఈ సమాజం ఈసడించుకుని రకరకాల ఇబ్బందులు పెట్టే వితంతువులకి ఒక ఆధారం ఉండాలని వితంతు పెన్షన్ కోసం పోరాటం చేశారు. వికలాంగులు, కాళ్ళు చేతులు కళ్ళు లేని వికలాంగులు, ఈ సమాజము చేత నిరాదరణకు గురయ్యే వికలాంగులు, కుటుంబం చేత నిరాదరణకు గురయ్యే వికలాంగులు, ఈ వికలాంగులకి ఒక ప్రత్యేకమైన ప్రభుత్వమే వారిని ఆదుకోవాలని పోరాటం చేసి వాళ్లకు పెన్షన్ పెంచేటట్లు నడిపించాడు. ఎవరు సమాజంలో ఏ సమస్యను ఎదుర్కొన్నా ఆ సమస్యలన్నిటినీ అడ్రస్ చేస్తూ వారి వైపు అండగా నిలబడిన మందకృష్ణ ఈ తెలుగు సమాజంలో తనదైన ఒక సంతకం చేశాడు. మాదిగలందరూ రాజ్యాంగ ఫలాలను సమానంగా అందుకోవడానికి, విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రధాన స్రవంతిలోకి రావడానికి తన ఆలోచన చట్టరూపం దాల్చబోతున్న ఒక సందర్భంలో మనం ఉన్నాం. మందకృష్ణ లాంటి నాయకత్వం అరుదుగా తయారవుతుంది, అపురూపంగా తయారవుతుంది. పై కులాల్లో నాయకత్వం తయారు కావటం విచిత్రము కాదు, ఆశ్చర్యము కాదు. ఎందుకంటే వాళ్ళకు అన్ని వసతులు సమకూరుతాయి, అన్ని సౌకర్యాలు అందుతాయి. కానీ ఎట్టడుగు కులం నుంచి ఒక నాయకుడు వచ్చి ఇవాళ దేశాన్ని ప్రభావితం చేసే ఉద్యమాన్ని నడపడమే ఇది ఒక అపురూపం. అట్లాంటి అపురూపమైన నాయకులు ఈ నేల మీద ఉండటం, మన కళ్ళ ముందు నడవటం, వారు నడిచిన చరిత్రలో మనం అందరం భాగం కావటం, ఇది మనకు చరిత్ర ఇచ్చిన ఒక అవకాశంగా మనందరం భావించాలి. వర్గీకరణ సాధించుకున్న సందర్భంలో మందకృష్ణన్నకు మనందరం అభినందనలు తెలియజేయాలి.